ఇప్పుడు నేను మీకు కాకినాడ నియోజకవర్గంలో సర్వే రిపోర్ట్ ఎలా ఉందో అందించబోతున్నాను. కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక్కడ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన పంతం నానాజీ తన సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై 72,040 ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ కాకినాడ రూరల్ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకి సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పంతం నానాజీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో ముందుగా గుర్తు చేసుకుందాం. ఇవే ఆ హామీలు. పండూరు చెరువు నుంచి తాగునీటిని అందిస్తాము అంటూ ఆయన హామీ ఇచ్చారు. అలాగే కొవ్వూరులో పూర్తి స్థాయి డ్రైనేజీ నిర్మిస్తాము అంటూ చెప్పారు. ఇక అన్ని గ్రామాలకు తాగునీరు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. హాస్పిటల్కు వచ్చే వారికి వాలంటీర్లతో సహాయాన్ని అందిస్తామంటూ చెప్పారు. లో వోల్టేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ. లో వోల్టేజ్ సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పెడతామని చెప్పారు. ఇక కొంగోడు బ్రిడ్జిని పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే కాలువలపై అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి కాకినాడ రూరల్లో. ఆ అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో తొలగిస్తాము అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. కాకినాడ రూరల్, కరప మండలాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. తాగునీటికి జనం కటకట్లాడుతున్న పరిస్థితి ఉంది. నల్లాల్లో రక్షిత మంచినీరు రాకపోవడం ఒక ప్రధాన సమస్య. అక్కడ మండలాలకు ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా చేస్తూ ఉన్నారు. దీంతో జనానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. జల్ జీవన్ మిషన్ పనులు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు కరప మండలంలో అడ్డగోలుగా ఆక్వా చెరువులు తవ్వేస్తూ ఉన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆక్వా చెరువుల్లో కెమికల్స్ కారణంగా కాలుష్యం వెదజల్లుతుంది. భూగర్భ జలాలతో పాటు వాయు కాలుష్యం కూడా, భూ కాలుష్యం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే కలెక్టర్ ఆఫీసులో స్థానికులు ఎన్నో ఫిర్యాదులు చేసినా దానిపై చర్యలు పెద్దగా లేవు అని చెప్తున్నారు. అలాగే మురుగునీటి కాలువలు పొంగి పొర్లుతూ ఉండటం కారణంగా అక్కడ అపరిశుభ్రత నెలకొంటూ ఉంది. ఈ సెగ్మెంట్లో బీటీ రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. కాకినాడ రూరల్ పరిసరాల్లో ఫ్యాక్టరీలతో కాలుష్యం వెదజల్లుతున్న కారణంగా అక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫ్యాక్టరీలన్నీ గ్రీన్ బెల్ట్ కలిగి ఉండాలి అని జనం అంటూ ఉన్నారు. ఇక కాలుష్యంతో వాకలపూడి, సూర్యారావుపేటలో చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. సముద్ర వ్యర్థాలతో చేపలు చనిపోతూ ఉన్నాయి. నియోజకవర్గంలో 6 పంచాయతీలకు గత 12 ఏళ్లలో ఎన్నికలు జరగకపోవడం ఒక నెగిటివ్ అంశంగా కనిపిస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలు ఏంటి, నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు మనం చూద్దాం. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యే తీసుకుంటున్న చొరవ ఆయనకు సానుకూలంగా ఉన్న అంశం. అలాగే రమణయ్యపేట మెయిన్ రోడ్డుకు రిపేర్లు చేయించడం, రక్షిత మంచినీటి కోసం శంకుస్థాపనలు చేయించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇవి సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. జనంలో ఎమ్మెల్యే ఇమేజ్ అంతగా కనిపించడం లేదు. సొంత వర్గానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చుకుంటున్నారు అని జనం అభిప్రాయపడుతున్నారు. ఏడాదిన్నరగా పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకోలేదు. జనం సమస్యలకు స్పష్టమైన హామీని ఎమ్మెల్యే ఇవ్వలేకపోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. సమస్యలపై చాలా స్లోగా రియాక్ట్ అవుతున్నారు అనే జనం అనుకుంటున్నారు. నిర్ణయాల్లో కుటుంబీకుల జోక్యం ఎక్కువగా ఉంటుంది అనే టాక్ జనం నుంచి వినిపిస్తోంది. అలాగే జనసేన క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది. ఇటు టీడీపీ క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది. ఇది ప్రధానంగా ఉన్న నెగిటివ్ సమస్య. ఇక టీడీపీ జనసేన వర్గపోరుతో జనంలో కూడా గందరగోళం ఏర్పడుతుంది. అలాగే కొవ్వూరులో డ్రైనేజీని నిర్మించకపోవడం గ్రౌండ్లో నెగిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. ఎమ్మెల్యే పనితీరుకు కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులేంటో చూద్దాం. చాలా బాగుంది అని 6.7% మంది చెప్తుంటే బాగుంది అని 13.3% మంది అంటున్నారు. పర్వాలేదు అని 43.3% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 16.7% మంది జనం అభిప్రాయపడుతున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 20%గా కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు చాలా బాగుంది అని 10% మంది చెప్తున్నారు.
బాగుంది అని 23.3% మంది అంటున్నారు. పర్వాలేదు అని 46.7% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 13.3% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 6.7% మంది జనం అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది అని 13.3% మంది చెప్పారు. బాగుంది అని 26.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 16.7% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 3.3% మంది జనం చెప్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ పనితీరు గురించి ప్రశ్నలు అడిగితే చాలా బాగుందని 6.7% మంది జనం అంటున్నారు. బాగుంది అని 13.3% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం అభిప్రాయపడుతుంటే బాగా లేదు అని 23.3% మంది చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 16.7% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ప్రశ్నలు అడిగితే చాలా బాగుందని 6.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 50% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే బాగా లేదు అని 20% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 13.3% మంది అభిప్రాయపడుతున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 3.3% మంది చెప్తున్నారు. బాగుంది అని 6.7% మంది అంటుంటే పర్వాలేదు అని 56.7% మంది అభిప్రాయపడుతున్నారు. బాగా లేదు అని 23.3% మంది చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 10% మంది జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 16.7% మంది జనం చెప్తూ ఉంటే పూర్తి కావు అని 23.3% మంది అంటున్నారు. పూర్తి కావచ్చు అని 36.7% మంది జనం అభిప్రాయపడుతుంటే తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 23.3%గా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 16.7% మంది చెప్తూ ఉంటే పూర్తి కాదు అని 26.7% మంది అంటున్నారు. కావచ్చు అని చెప్తున్న వారి సంఖ్య 33.3%గా ఉంది. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 23.3%గా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 30% మంది చెప్తున్నారు. పెరగలేదు అని చెప్తున్న వారి సంఖ్య 43.3%గా ఉంది. పెరిగి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య 13.3%గా కనిపిస్తోంది. తెలియదు అని ఇంకో 13.3% మంది అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 16.7% మంది అంటుంటే రాదు అని 33.3% మంది అంటున్నారు. రావచ్చు అని 10% మంది చెప్తుంటే తెలియదు అని 40% మంది అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 16.7% మంది అభిప్రాయపడుతుంటే నారా లోకేష్ అయితే బాగుంటుందని 20% మంది అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 63.3%గా కనిపిస్తోంది. ఇది కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్.